క్రైస్తవ సంఘాల్లో చేస్తున్న వింతల వల్ల అన్యులకు అసహ్యం కలుగుతుంది. ఏంటండి ఇలాగా? చాలామంది అడుగుతూ ఉంటారు నాతో పాటు డాక్టర్లు చాలామంది, ప్రత్యేకంగా కరోనా సమయంలో అయితే అసలు ఎన్ని వింతలు జరిగాయి క్రైస్తవ సంఘాల్లో, అసలు అది చెప్పనసక్యం కాదు. అది అక్కడి నుంచి మొదలు ఇక నేటి దినాన ఎన్ని విచిత్రాలండి, వాక్యంలో లేని ఇవన్నీ విడ్డూరాలు, వింతలు. ఆ పోకడలు చూస్తుంటే నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే దేవుని ఎరగని వారిగా కనిపిస్తుంది. దేవుని ఎరిగిన వాడు ఎప్పుడు అలా చెప్పాడు. దేవుణ్ణే మహింపరుస్తాడు, సువార్తను ప్రకటిస్తాడు, క్రీస్తు శిలువను నిరర్ధకం చేయడు. ఆయన ఎరగలేదు కాబట్టి. రకరకాల ఉద్దేశాలతో సేవ చేసేవాళ్ళు లేరంటారా? ఇది ఓఫ్ని ఫినెహాస్ లాగా వారి కడుపే వారి దేవుడు అన్నట్టు పచ్చి మాంసాన్ని తీసుకుంటున్నారు వాళ్ళు. నేటి దినానండి దేవుని పిలుపు లేక, దేవుని ఎరగక, దేవుని ఎరగని వారై నేటి దినాన అన్నీవే వింటున్నాం. వాక్యం చెప్తే ఎవరు వస్తారు? స్వార్థ ప్రకటిస్తే ఎవరు వస్తారు? ఖండించి గద్దించి చెప్పే బోధలు చెప్తే ఎవరు వస్తారు? అవి కాకుండా మా దగ్గర ఏవో అతీతమైన శక్తులు ఉన్నాయని తాను గొప్పగా ప్రకటించుకోవడం, గొప్పగా చూపించుకోవడం, ఇది ఎంతవరకు న్యాయం? చెప్పేవాళ్ళు ఆలోచించుకోవాలి. దేవుని సహనాన్ని పరీక్షిస్తున్నారా? ఆయన దీర్ఘశాంతానికి మీరే పరీక్ష పెడుతున్నారా? జీవము కలిగిన దేవుని చేతుల్లో పట్ట భయంకరం, ఇది గుర్తెరగాలి. దేవుని మహిమను దొంగిలించకండి, అబద్ధాలు చెప్పకండి, ప్రజలను మోసం చేసే కల్పిత బోధలు, కలిపి చెరిపెడి బోధలు చెప్పకండి, ధనాపేక్షను కప్పిపెట్టు మాటలు చెప్పకండి, ప్రజల నుండి ధనాన్ని దోచుకోకండి. ఇది మనం చేయకూడదు. ఎందుకో తెలుసా? బోధకులమైన మనం మరి కఠినమైన తీర్పు పొందకుండానట్లుగా అనేకులు బోధకులు కాకుండి మాదిరిగా ఉండండి. దేవుని సేవకుడు ఇలా ఉండాలి, మాదిరిని కనబరచండి, తగ్గింపును చూపించండి, దీనత్వాన్ని చూపించండి. మిమ్మల్ని మీరు గొప్పగా ఎప్పుడు ఊహించుకోకండి. ఒకవేళ అటువంటి స్థితి నీకు వస్తే నువ్వు దేవుని సేవకుడు కాదని స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఇవ్వని దాన్ని నాకున్నాయి అని చెప్పకండి. చాలామంది చెప్తూ ఉంటారు తెలుసా, నాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, ఆ వారాలు ఇచ్చాడు, ఈ వారాలు ఇచ్చాడు. నేను ఒక మాట చెప్తాను, సువార్తను ప్రకటించకుండా, క్రీస్తు శిలువను నీవు చూపించకుండా, ఆ శిలువ వార్త నువ్వు చెప్పకుండా నీకు ఎన్నుంటే ప్రయోజనం ఏముంది? స్వార్థను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది. దానికి నేను రుణస్తుణ్ణి. స్వార్థను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్తున్నాడు. నేటి దినాన్ని పౌలు గారు చెప్తున్నాడు. ఇదే విషయాన్ని పేతురు భక్తుడు కూడా చెప్తున్నాడు. పోకిరి మాటలు పలుకుతున్నారంట. అబద్ధ బోధకులు ఉండిరి, వారు ప్రజల్లో ఉండిరి. నేటి దినాన చాలామందిలో వారు కొనసాగుతున్నారు గొప్పవారిగా. వారు ఎవరంటే గారడి సీమోనులాగా, ఓఫిని ఫినెహాసులాగా యెహోవాను ఎరగని వారై మందసము యొద్ద ఉండిరి. ఎంత ధైర్యం, ఏమి సంబంధం వాళ్ళకి? అందుకే దేవుడు అంటున్నాడు, నా గడపను తొక్కడానికి, నా ఇంటికి రావడానికి మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని అనడా?